గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అధికారాన్ని స్థిరం చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క ఏదైతే ప్రతిపక్షాలు అనేవి కూడా ఏవీ లేకుండా మేము పాలన కొనసాగించాలి, మాకు శత్రువులు అనేటువంటి కూడా ఎవరు కూడా లేకుండా ఉండడానికి ఇది ఒక రాచరిక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించింది. ఇందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వాళ్ళు బాజాప్తుగా బహిరంగంగా నేపారు, మా యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయి, వీటి మీద మీరు ఒక దృష్టి సారించండి అని చెప్పేసి అని విన్నవించినప్పుడు కూడా వాటి బుట్టదాఖలు చేసింది. ఈరోజు దీంట్లో బలిపశువులుగా పోలీసు అధికారులు బలిపశువులుగా మారింది. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళైనా ఇంకే అధికారులైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు, ఉపేక్షించేది లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మన రాజ్యాంగబద్ధంగా ఉన్న సమస్యలను ఏ విషయాలను మాట్లాడుకున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి విన్న ఏ వ్యక్తులను కూడా వదిలిపెట్టవద్దని మనవి చేస్తున్నాం. ఇవాళ ఎక్కడ పనిచేయని రావులందరికీ అత్యున్నతమైన పోస్టులు ఇచ్చి ఇవాళ నువ్వు ఒక్కడే ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పెట్టుకొని తెలంగాణ మొత్తం వ్యవస్థను ప్రశ్నించే గొంతులను అందరినీ జైల్లో పెట్టుకుంటా, అక్రమ కేసులు పెట్టుకుంటా, కేసీఆర్ నువ్వు ఎంత దుర్మార్గం చేసినావో నీ దుర్మార్గం అంతా ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఇలా బయటపడుతుంది. నీ అక్రమాలకు పనిచేసిన నీ సన్నాయి నొక్కిన నొక్కులు తిన్న పోలీస్ ఆఫీసర్లని బయటపెట్టిళ్ళు. ఎవడైనా సరే చట్టానికి అతీతం కాదు. ఎవరికైనా పేదవాడికైనా ఉన్నవాడికైనా ఒక మనిషి స్వేచ్ఛను చంపే అధికారం అధికారికి లేదు. ఇవాళ నువ్వు సీక్రెట్గా ఒక దర్యాప్తు సంస్థ ఒక ఇండియన్ ఎన్ఐఏ చేసే అటువంటి పనులు ఇలా నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి నువ్వు ఇలా ఫోన్ రికార్డు చేసి మనుషుల స్వేచ్ఛలు చంపినావు కాబట్టి నువ్వు నీ కుటుంబం దీనికి బాధ్యత వహించాలి. దీనికి ఎవడు ఉన్నా, దీనికి ఎంత ఆఫీసర్ ఉన్నా వాడు శిక్షార్హుడు కావాలి. దీని మీద చట్టం తన పని తాను చేసుకోపోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థను ఇదివరకు కానీ భవిష్యత్తులో తరాలకు సుతా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరగకుండా చూడాలని నేను మనవి చేస్తున్నాను. ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయిన వారి వాంగ్మూలాలు ఇచ్చుకుంటే మొత్తం ప్రతిపక్ష పార్టీలను లేకుండా, తెలంగాణ ఉద్యోగకారులను లేకుండా, నిరుద్యోగులను ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా అణిదొక్కే పట్టే విధంగా ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్, జడ్జీలతో సహా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఏమైన చర్య. ఇలాంటి చర్యకు పాల్పడ్డటువంటిది ఎంత పెద్ద నాయకులనైనా అరెస్టు చేయాలి. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా విచారణ చేసి తక్షణం అరెస్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఏ ఒక్క రాజకీయ నాయకుని వదలకుండా అందరినీ కూడా అరెస్టు చేయవలసిన అవసరం ఉన్నది. విచారణ చేసి అరెస్టు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.